ఆ, చేసి పెళ్లి చేసుకుంటాం అనుకో. చేసుకున్నాక చేసుకున్నాక పిల్లల్ని కంటాం. దాని తర్వాత సంగతి నేను చెప్తా. పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళని చదివిపిస్తారు, వాళ్ళకి పెళ్లి చేస్తారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని చదివిపిస్తారు, వాళ్ళు ఉద్యోగం చేస్తారు. అరే నీ అమ్మ, ఇంతకు మించి మీరు ఏం బిక్తారా? మా బాయిల పడ్డ కప్పలు లెక్క అదే ప్రపంచం అని బతుకుతారు, ఎప్పుడో పుట్టుకున్నా చేస్తారు. సిగ్గుండాలరా సో జర్రంతా. మానవ జన్మ ఒక అద్భుతమైన జన్మ అంటారు. ఎందుకంటే కొన్ని కోట్ల జీవరాశుల తర్వాత వచ్చినటువంటి జన్మే మానవ జన్మ. సో మరి అలాంటి జన్మని ఈ రోజు నిజంగా మనం బావిలో కప్పలాగా నిజంగా ఉద్యోగం 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 అని మనకున్న జీవితాంతం తీసుకెళ్ళి అక్కడే తగలబెడుతున్నాం. నిజం చెప్పాలి అంటే మనము చిన్నప్పటి నుంచి కష్టపడి చదవడానికి టైం పెట్టాం, తర్వాత జాబ్ కోసం టైం పెట్టాం, తర్వాత ఉద్యోగం వస్తే ఉద్యోగం కోసం పెట్టాం, పిల్లలు వస్తే పిల్లల కోసం పెట్టాం. నిజం చెప్పండి సార్, ఈ రోజు 60 సంవత్సరాలు మీరు ఉద్యోగం చేసిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత అసలు నా జీవితం ఏంట్రా బాబు అని ఒక్కసారి ఎనిమిది తిరిగి చూసుకుంటే ఏం ఉండదు. అంత క్యారేజీ నీ బాస్, అంత క్యారేజీ నీ బాస్ తప్ప ఎవడు కనిపించండి నీ లైఫ్ లో. సార్ జీవితం అనేది ఒకటే ఉంటది సార్. ఆ జీవితాన్ని ఖచ్చితంగా మనం ఎంత సంతోషంగా ఆస్వాదించాము, ఎంత మందికి హెల్ప్ చేసాము అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జిందగీలా పైసలు సంపాదించు, జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. అరే ఎవడైనా అన్నాడు అనుకోరా, అది పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హై. లే దండీలు కొట్టు, రాతీలు పెంచు, పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమైతుందని. రెడీ చాలా మంది మీ పక్కన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, చాలా మంది ఏం చెప్తారంటే ఫిలాసఫీలు చెప్తారు. అరే బాబు దోస్తి అంటే ప్రేమ ఉంటే చాలరా, డబ్బు ఏం అవసరం లేదంటారు. వాస్తవానికి చెప్తున్నా, ఈ రోజు డబ్బు లేకపోతే, సో నిజం చెప్పాలంటే ఈరోజు బయట ఎంత సిచ్యువేషన్ ఉందంటే మనం చూస్తున్నాం. డబ్బు లేని వాడిని కుక్క కంటే హీనంగా తన్నుతున్నారండి. ఈ రోజు మీరు నమ్మినా నమ్మకపోయినా డబ్బు లేకపోతే ఈ భూమి మీద నీకు ఏది రాదు. సో డబ్బు ఎవడైతే బాగా సంపాదిస్తాడో వాడికి జాతితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఏం అవసరం లేదు. డబ్బు ఉంటే చాలు, ఎవడైనా నీ దగ్గరికి వస్తాడు. డబ్బు ఉంటేనే నీ సొంత రిలేటివ్స్ అయినా నీ ఇంట్లో వాళ్ళైనా డబ్బు ఉంటేనే మాట వింటారు. డబ్బు లేకపోతే వినరు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డబ్బు ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో దయచేసి డబ్బు సంపాదించడానికి కావాల్సిన టైం పెట్టండి. 100% మీరు సక్సెస్ అవ్వడానికి ఈజీ అవుతుంది.